విశాఖ ఉక్కు ప్లాంట్ ఇది కేవలం ఫ్యాక్టరీ కాదు, ఇది లక్షల కుటుంబాల ఆశలకు కేంద్రం, ఇది ఉద్యోగాల ఉత్పత్తి కేంద్రం, ఇది ప్రజల హక్కుగా ఏర్పడిన ఒక చిహ్నం. కానీ ఇప్పటికీ ఈ ఆశల కేంద్రం విషాదం వైపు కదులుతోంది. ఒక్కసారిగా చూస్తే ఈ ప్లాంట్ చరిత్ర చాలా బలమైన పోరాటాలతో నిండి ఉంది. 1966 నుంచి 1981 వరకు విశాఖ ఉక్కు కోసం ఉద్యమాలు జరిగాయి. అలాగే 32 మంది అమరుల బలిదానంతో స్థాపించబడిన ఈ ప్లాంట్ 1992లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ గా స్థాపించబడిన ఈ సంస్థ సుదీర్ఘకాలం పాటు 3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. కాలక్రమేణా ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు, తర్వాత 7.3 మిలియన్ టన్నులకు తీసుకెళ్లింది. ఇదేమి దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్ కాదు, కానీ ప్రభుత్వ రంగంలో నిబద్ధతతో పనిచేసే సంస్థలలో గౌరవ స్థానాన్ని సంపాదించింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత, ప్రాంతీయ అభివృద్ధి అన్నింటిలోనూ విశాఖ ఉక్కు ముందు వరుసలో నిలిచింది. అయితే నేడు ఈ సంస్థ గుండెల్లో నిండా భయం ఉంది. ప్రైవేటీకరణ అనే పదం ఈ పరిశ్రమ చుట్టూ కర్కశమైన భవిష్యత్తు మబ్బులా అలుముకుంది. కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించిన నిర్ణయం ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటీకరించాలన్నది వారి తుది నిర్ణయమని స్పష్టంగా వెలువడింది. దానితో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ప్రజలు, కార్మికులు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు అందరూ ఒక్క మాటగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మళ్లీ ఉద్యమాలు మొదలయ్యాయి. దీన్ని సాటి వనరుగా చూడకుండా ఒక సామూహిక ఆత్మ గౌరవంగా ప్రజలు పట్టుకున్నారు. ఇంతలోనే మరో విషాదకర పరిణామం చోటు చేసుకుంది. 2025 మే నెలలో ప్లాంట్ లో పనిచేస్తున్న 4,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించారు. ఇందులో కొంతమంది 10 ఏళ్లకు పైగా పనిచేసిన వారే. వారిలో కొంతమంది ప్లాంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీనియర్ వర్కర్లు కూడా ఉన్నారు. ఇలా ఏ నోటీసు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం నిస్సహాయంగా మారిన కుటుంబాలను గాలిలో వదిలేయడమే అయింది. ఈ తొలగింపులు కార్మికుల జీవితాల్లో విషాదాన్ని తెచ్చాయి. వారి పిల్లలు చదువులు మానేశారు, అప్పుల ఊబిలో పడిపోయారు. దీనికి నిరసనగా కార్మికులు మే 21 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ప్లాంట్ ఎదుట ధర్నాలు, ఆందోళనలు సాగుతున్నాయి. వారం రోజులకు పైగా సాగుతున్న ఈ సమ్మెకు ఇప్పటికీ కూడా పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. మే 20న ఆమె ప్లాంట్ ఎదుట నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఆమె స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి ఎందుకు తీసుకోవడం లేదు అండ్ ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని. ఆమె ఈ విషయాన్ని ఒక సాంఘిక సమస్యగా కాకుండా ఒక రాజకీయ అసమర్థతగా అభివర్ణించారు. అయితే పోలీసులు ఆమె దీక్షను ఆపేశారు. శాంతియుత నిరసనను అణిచివేసిన విధానం కూడా విమర్శలకు లోనైంది. ఈ మొత్తం సందర్భంలో కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 2025లోనే 11,440 కోట్ల విలువైన పునరుద్ధరణ ప్యాకేజీని ప్లాంట్ కి మంజూరు చేశారు. అందులో 10,300 కోట్లు ఈక్విటీ రూపంలో, మిగతా 1,140 కోట్లు రుణమాఫీగా ఉన్నాయి. అయితే ఇది సంస్థను నష్టాల నుంచి బయటపడేయగలదా లేక ప్రైవేటీకరణకు ముందు చివరి ప్రయత్నమా అనే ప్రశ్నలు సమాజంలో వినిపించాయి. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో సుమారు 11,500 రెగ్యులర్ ఉద్యోగులు, 12,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో కొంతమంది 10 ఏళ్లుగా, కొంతమంది 20 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. అందులో ప్రతి నెల 100 నుంచి 150 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. నూతన నియామకాలు లేకుండా, ఇదే పని భారంతో, అదే వేతనంతో, ఉద్యోగ భద్రత లేకుండా ప్రైవేటీకరణ ముప్పుతో పని చేయడం నరకం కన్నా తక్కువ కాదని వారు చెప్తున్నారు. ఈ ఉద్యోగుల జీవితం తలకిందులవుతున్న విషయం హ్యూమన్ రైట్స్ ఫోరం కూడా గుర్తించింది. వారు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ ను పిలిచి ప్రశ్నించారు. ఈ 3,000 మంది ఉద్యోగులను ఎందుకు తొలగించారు, ఎందుకు ఇప్పటికీ తిరిగి నియమించరు అని. ఉద్యోగుల హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వమే వారిని నేరస్తులా బయటకు తీయడం ఎంతవరకు సమంజసం? ఇక ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీ వాస్తవికంగా పనికొస్తుందా అనేది మరో ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే ఫర్నేస్ 2 ని ఆపేశారు. ఉత్పత్తి సామర్థ్యం తగ్గింది, ఆదాయం కూడా తగ్గింది, అప్పుల భారం పెరిగింది. ఒకవేళ ఇది కొనసాగితే ప్యాకేజీ వల్ల ఉపయోగం ఉండదనే అభిప్రాయం కార్మికులలో విస్తరిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? అప్పటి అధికార వైఎస్ఆర్సీపీ పదే పదే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటున్నా కేంద్రానికి స్పష్టంగా ఎదురు చెప్పలేకపోయింది. అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రం దానికి అనుకూలంగా స్పందించలేదు. ప్రజల హక్కులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని రాజకీయంగా మాత్రమే వాడుకుంటున్నాయేమో అనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన వారు మద్దతు ఇచ్చినా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాలు పంచుకున్న తీరు సరిగా కనిపించలేదు. ప్రజలు ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు, కార్మికులు దీన్ని ప్రాణాలతో కాపాడుతూ ఉన్నారు. వాస్తవానికి ప్లాంట్ కి సహాయంగా చేసిన ఉద్యమం వల్లే 2025లో జనవరిలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. లేకపోతే 3 ఏళ్లుగా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ప్యాకేజీతోనే సరిపోతుందా?
దానిని వాడే విధానంలో పారదర్శకత ఉందా? ఉద్యోగుల నియామకం, ఖనిజ సరఫరా, ఉత్పత్తి స్థాయిల పెంపు వంటి అంశాల్లో ఎలాంటి గ్యారంటీ ఉంది? ఈ ప్రశ్నలు ఇవాళ కూడా మిగిలే ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్లాంట్ ఇప్పుడు ఓ క్రిటికల్ సమయాన్ని ఎదుర్కొంటోంది. దీన్ని రక్షించుకోవాలంటే ప్రజల సంఘీభావం, రాజకీయ సంకల్పం, పారదర్శక పాలన అన్ని అవసరం. ఉద్యోగులను తిరిగి ఉద్యోగాలకి తీసుకోవడం ఒక్కటే సరైన మొదటి అడుగు. ప్రైవేటీకరణ అంటే కేవలం అమ్మకమే కాదు, ఇది ప్రజల నమ్మకాన్ని అమ్మేయడం. ఒక సంస్థను లాభాల్లోకి తీసుకురావచ్చు, అవసరమైన నిధులు, మద్దతు, మౌలిక వనరులు కల్పిస్తే ఈ సంస్థ తిరిగి లాభాల బాటలోకి వస్తుంది. అది గతంలో జరిగింది కూడా, ఇప్పుడు కూడా జరగవచ్చు. ప్రజల గళం నిలకడగా వినిపిస్తే ప్రభుత్వాలు ఖచ్చితంగా వింటాయి. ఈ పరిశ్రమను కాపాడటం కేవలం విశాఖ ప్రజల బాధ్యత కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ గర్వానికి సంబంధించిన విషయం. ఇది ఉద్యోగ భద్రతకి సంబంధించిన విషయం. ఇది ఒక తరపు సమాజానికి చెందిన ఆత్మగౌరవం. ఈ పోరాటం ఇంకా కొనసాగుతోంది. విజయాన్ని సాధించేదాకా ఆగబోమని ఉద్యోగులు అంటున్నారు. ఇది కేవలం ఉక్కు కోసం కాదు, ఉక్కు లాంటి జీవనాధారాల కోసం సాగే యుద్ధం. ప్రతి తెలుగువాడి గొంతు దీనికి అండగా నిలవాలి. నిన్నటి ఉద్యమం ప్లాంట్ ను తెప్పించిందంటే ఇవాటి ఉద్యమం దాన్ని నిలబెడుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.